నమస్కారం, సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. గ్రామాల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో గల రామానగరంలో ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులు 65 లక్షలతో నూతనంగా నిర్మించిన బహుళ ప్రయోజన సామాజిక భవనాన్ని శుక్రవారం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్ సిఎస్ఆర్ నిధులతో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అభివృద్ది పనులు చేస్తున్నట్లు తెలిపారు. పేద వర్గాల కోసం నిర్మిస్తున్న కమ్యూనిటీ హాళ్లను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రగతికి కీలకమైన అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధుల సాధనలో ఎంపీ బాలశౌరి చేసే కృషి ఇతర ఎంపీలకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీ బాలశౌరికి ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో అగ్నికుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ చిలకలపూడి పాపారావు, కేసీపీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్ సీఈఓ జి వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, డీసీ చైర్మన్ నిడమానూరు దిలీప్ కుమార్, ఎంపీపీ కోట విజయరాధిక, టీడీపీ మండల అధ్యక్షులు వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, సర్పంచులు కొల్లూరి కోటేశ్వరరావు, పైడిపాముల కృష్ణకుమారి, పొలిమెట్ల యేసుబాబు, అంకం మారుతిరావు, ఎంపీటీసీ సభ్యులు మాలింపాటి శ్రీనివాసరావు, మేక సత్యనారాయణ ప్రసాద్, జనసేన పార్టీ అవనిగడ్డ ఘంటసాల మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, కోన రాజశేఖర్, చల్లపల్లి టౌన్ అధ్యక్షులు బొందలపాటి వీరబాబు, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ నబీగోరి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు బోలెం నాగమణి, కూటమి నాయకులు తోట కృష్ణ ఆంజనేయులు, మోర్ల శివ, అడప రాంబాబు, కోసూరు శివాజీ, అడప రవి, గంగశెట్టి బాబు రాజేంద్ర, రేపెల్లె పిచ్చేశ్వరరావు, బాదర్ల లోలాక్షు నాయుడు, గోవాడ రాము, వేమూరి గోవర్ధన్, మడమల రంజిత్, రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్ ప్రతినిధులు, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.